أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. حافظوا على الصلاة والصلاة الوسطى وقوموا لله قانتين فريجة فإن خفتم فرجالا أو ركبانا وإذا أمنتم فاذكروا الله كما علمكم ما لم تكونوا تعلمون. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు సర్వలోక ప్రభు అయిన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహ్. సర్వలోక ప్రభువు సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతిని, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. సోదరులారా, ఇంతవరకు మీ ముందు మానవ మార్గదర్శక గ్రంథం విశ్వప్రభు వల్ల సర్వమానవాళి కోసం అవతరింపజేసినటువంటి దైవ గ్రంథమైన దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 238వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని యొక్క తెలుగు అనువాదాన్ని వినండి. ప్రజలారా, మీరు మీ ప్రార్థనలను సంరక్షించుకోండి, ముఖ్యంగా అత్యుత్తమమైనటువంటి ప్రార్థనను. అల్లాహ్ సన్నిధానంలో విధేయులైన దాసులుగా నిలబడండి. పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటే నడుస్తూ ఉన్నా లేక స్వారీ చేస్తూ ఉన్నా ఎలా సాధ్యమైతే అలా నమాజును చేయండి. శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత అల్లాహ్ మీకు నేర్పిన పద్ధతి ప్రకారము ఆయనను స్మరించండి. ఈ పద్ధతి మీకు ఇంతకు పూర్వం తెలియదు. సోదరులారా, ఈ వాక్యాలలో దైవము ఒక ముఖ్యమైనటువంటి ఆచరణను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదే ప్రార్థన. దీనినే నమాజు అని అంటారు. అరబీ భాషలో దీన్ని సలాత్ అని పిలవడం జరిగింది. సలాత్ అనే పదము సిలా అనే పదం నుండి వచ్చింది. సిలా అంటే సంభాషించడము అని. అంటే దాసుడు తన దైవంతో సంభాషిస్తూ ఉంటాడు ఈ ప్రార్థనలో. కాబట్టి దీనికి సలాత్ అనే పేరు వచ్చింది. దీని యొక్క ప్రాముఖ్యతను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దీనిని ఎంత మాత్రం కూడా విడవకండి అంటున్నాడు. పరిస్థితులు ప్రమాదకరంగా ఉంటే యుద్ధ సమయంలో కూడా మీరు ఎలా వీలైతే అలా చేయండి అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత శాంతి భద్రతలు నెలకొన్న తర్వాత దైవం తన ప్రవక్త ద్వారా నేర్పినటువంటి పద్ధతిలో మీరు ఆయనను ఆరాధించండి అంటున్నాడు. సోదరులారు, ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఎందుకంటే దైవము ఇంత కఠినంగా నిర్దేశిస్తున్నాడు ప్రార్థన గురించి? ఆయనకు ఏమి కూడా అవసరం లేదు కదా. సర్వమానవాళి ప్రార్థించినా ప్రార్థించకపోయినా ఆయన గౌరవంలో ఇసుమంత కూడా పెరగదు, మానేస్తే ఇసుమంత కూడా తగ్గదే. అన్నిటికీ కూడా అతీతంగా ఉండేవాడు ఆయన. మరి ఆయనకు ఈ ప్రార్థన యొక్క అవసరం ఏమిటండి అన్న ప్రశ్న సహజంగా ఉదయిస్తుంది. సోదరులారా, నేను అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళా చెప్తున్నాను, ఈ ప్రార్థన అనేది కేవలము మన కోసమే, కేవలము మన స్వీయ సంస్కరణ నిమిత్తమే, మనము దైవానికి దగ్గర అవ్వడం నిమిత్తమే. ఆయనకు ఏది కూడా అవసరం లేదు. కాబట్టి దైవము సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ప్రతి క్షణం కూడా తన దాసులతోటి ఈ అనుబంధాన్ని కొనసాగించాలి, ఈ అనుబంధాన్ని కలిగి ఉండాలి అన్న ఆలోచనతోటి 24 గంటల్లో 5 పూటలో కూడా ఈ ప్రార్థనను నిర్దేశించడం జరిగింది. ఎందుకంటే దాసుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా తన నుండి దూరం కాకూడదు, తన యొక్క సంస్మరణ నుండి దూరం కాకూడదు, తన ఆజ్ఞ నుండి దూరం కాకూడదు. ఎందుకంటే అతను దూరం అయితే మార్గాన్ని తప్పిపోయే ప్రమాదం ఉన్నది. ఈ ప్రాపంచిక ఆకర్షణల యొక్క మాయలో పడిపోయి, శైతాను యొక్క మాయాజాలంలో పడిపోయి మనిషి మార్గం తప్పే అవకాశం ఉన్నది. కాబట్టి అనేక రకాల చెడులు, అనేక రకాల పొరపాట్లు, అపరాధాలు, పాపాలు చేసే అవకాశం ఈ ప్రపంచమంతా కూడా అలుముకుని ఉంది. కాబట్టి దైవము ప్రతి సందర్భంలో కూడా, ప్రతి క్షణంలో కూడా
తనతో అనుబంధాన్ని కలిగి ఉండాలి ఈ దాసుడు అన్న ఆలోచనతోటి ఈ ప్రార్థనను నిర్దేశించడం జరిగింది. కాబట్టి దైవము మనిషి ప్రార్థనను మానివేశాడు అనుకోండి, దైవానికి వచ్చే నష్టం ఏది కూడా లేదు. ఏ విధంగా అయితే మనము అన్నం మీద అలిగి భోజనం మానేసాం అనుకోండి, మన కడుపే కాలుతున్నట్టు మనము ఒకవేళ ప్రార్థనను ఈ నమాజును మనము మానివేసాం అనుకోండి, అది మనకే నష్టం తప్పించి దైవానికి ఏది కూడా కాదు. అయితే దీని యొక్క ప్రాముఖ్యతను గురించి కూడా మనము కొద్దిగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దైవం ఇక్కడ చెప్తున్నాడు, వహాఫిజు అల సలాతి వ సలాతిల్ ఉస్తా, మీరు మీ యొక్క నమాజులను సంరక్షించుకోండి అంటున్నాడు. ఏంటంటే సంరక్షించుకోవడము, మనము దేనిని మనం దాచుకుంటాము, ఎక్కువగా విలువైన దాన్ని మనము ఎక్కువగా దాచుకోవడానికి మనము సంరక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఏదైనా ఒక దొంగలు కానీ లేకపోతే మరొకరు కానీ ఎత్తుకుపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి విలువైనటువంటి అమూల్యమైనటువంటి వస్తువులు మనం దాచుకుంటుంటాం. మరి మన జీవితంలో అమూల్యమైనటువంటి వస్తువు ఏమున్నది? ధనమా, లేకపోతే దర్పాల, ఈ పదవుల? ఏవి కూడా కాదు. మనలను స్వర్గంలోనికి తీసుకుని వెళ్ళేది, దైవం వద్దకు చేర్చేది మన ధనం కాదు, మన దర్పం కాదు, మన పదవి కాదు, మన గౌరవం కాదు, మన రూపురేఖలు కాదు, మన కులం కాదు, మన మతం కాదు, మన ప్రాంతం కాదు, మన భాష కాదు. ఏది కూడా దైవం వద్దకు చేర్చదు. ఏమిటి చేరుస్తుందంటే అతనిలో ఉన్నటువంటి దైవభీతి. ఆ దైవభీతికి తార్కాణం ఏమిటంటే అతను చేసే ఆరాధన. కాబట్టి ఈ ఆరాధన కారణంగా మనిషి సాఫల్యాన్ని పొందుతాడు. కాబట్టి ఈ నమాజు కారణంగా మనిషి దైవానికి దగ్గర అవుతాడు. కాబట్టి ఈ నమాజు కారణంగా మనిషి నరకం నుండి రక్షింపబడతాడు. కాబట్టి ఈ నమాజు కారణంగా మనిషి స్వర్గంలో ప్రవేశింపజేయబడతాడు. కాబట్టి ఈ నమాజును దొంగిలించడం కోసము అనుక్షణం కూడా ఆ శైతాను ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇది సోదరులారా ప్రధానంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది. కాబట్టి ఆ శైతాను మాయాజాలం నుండి, ఈ ప్రాపంచిక తళుకు బెళుకుల నుండి నమాజు మరి కోల్పోకుండా మనం సంరక్షించుకుంటూ ఉండాలి. మన ప్రార్థన మన నుండి వెళ్ళిపోకుండా, మరొకరు దొంగిలించకుండా, ఈ ప్రపంచం లాగివేయకుండా, ఈ శైతాను యొక్క మాయ దానిని మరి ఆకర్షించకుండా మనము మన యొక్క ప్రార్థనను కాపాడుకుంటూ ఉండాలి, సంరక్షించుకుంటూ ఉండాలి. కాబట్టి అందుకనే దైవం చెప్తున్నాడు, మరి ఇన్న సలాత్ కానత్ అలల్ ముమినీన కితాబం మౌకూత. మరి నమాజు అనేది దైవానికి అత్యంత ప్రీతికరమైనటువంటి ఆచరణ. అది విశ్వాసులకు మరి నిర్ణీతమైనటువంటి సమయంలో చేయవలసినటువంటి విధిగా నిర్ణయింపబడినటువంటి పద్ధతి అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి ఒక విశ్వాసి యొక్క డ్యూటీ ఏమిటంటే, ఒక బాధ్యత ఏమిటంటే, మరి నిర్ణీతమైనటువంటి సమయంలో అతను దైవాన్ని జ్ఞాపకం పెట్టుకోవడము, దైవాన్ని సంస్మరించడము. ఎందుకంటే 5 పూటలు కూడా అతనికి ఒక ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది నమాజు ద్వారా. చూడు, నీవు స్వతంత్రుడు కావు ఈ ప్రపంచంలో. నీవు కేవలము దాసుడువు మాత్రమే, దేవుని యొక్క దాసుడువు మాత్రమే. ఆయనకు మాత్రమే నువ్వు భయపడవలసి ఉంటుంది. సృష్టిలో మరి ఎవరికి కూడా నువ్వు తల వంచన అవసరం లేదు, తల వంచకూడదు. కేవలం ఆయన ముందు మాత్రమే నువ్వు తల వంచాలి. నీ యొక్క కష్టాలకు, నీ కోరికలకు మరి కోరికలను వెళ్ళబుచ్చుకునే అర్హత ఆయనకు మాత్రమే ఉన్నది. కాబట్టి నీవు ఆయనను మాత్రమే అడుగు అన్నది ప్రతి క్షణం కూడా మనిషికి జ్ఞాపకం చేస్తుంది ఈ నమాజు అనేది, ఈ ప్రార్థన అనేది. ఇంకా ఏ విధంగా అయితే అతను ఎంతో పవిత్రంగా ఉంటాడో మరి దేవుని ఆరాధనాలయంలో, అదేవిధంగా అతను బయట కూడా అదే విధంగా ఉండాలి అన్న ఆ శిక్షణను అతనికి ఈ ప్రార్థనను నేర్పుతుంది, ఈ నమాజు నేర్పుతుంది. ఇంత ఉన్నతమైనటువంటి ఆచరణ కాబట్టే దైవము ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు దీనిని విడిచిపెట్టకండి అంటున్నాడు. యుద్ధ సమయంలో కూడా దీనిని విడిచిపెట్టకండి అంటున్నాడు. మరి ఇట్టి అమూల్యమైనటువంటి ఆరాధన కాబట్టే, ఆచరణ కాబట్టే శైతాను దీనిని లాగివేయడం కోసము, దొంగిలించడం కోసము, మన నుండి వేరు చేయడం కోసము అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటాడు. నిద్ర ద్వారా ప్రయత్నాలు చేస్తుంటాడు, మరి బిజీగా మనకు ప్రయత్నాలు చేస్తుంటాడు, బిజీ చేసేస్తుంటాడు, తీరిక లేకుండా అయిపోతూ ఉంటుంది. ఈ విధంగా ఉద్యోగంలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ఈ విధంగా ఒక తీరిక లేనటువంటి పరిస్థితులు కల్పిస్తాడు. తద్వారా నమాజు అనేది జ్ఞాపకం రాదు. లేకపోతే మరి సుస్థి, లేకపోతే అలసటని, లేకపోతే ఆసక్తి లేకపోవడం, రకరకాలైనటువంటి కారణాల ద్వారా
ఏ మనిషికి ఏదైతే ఎక్కువగా ఆసక్తి ఉంటుందో ఆ నమాజును, ఈ ప్రార్థనను మరి వేరు చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఉదాహరణకు ఒక వ్యక్తికి ఆటలు ఇష్టం అనుకోండి, మరి ఆటల ద్వారా అతను బిజీ అయిపోతాడు, ఈ ప్రార్థన అనేది జ్ఞాపకం ఉండదు. ఒక వ్యక్తికి సినిమాలు ఇష్టమైతే సినిమాల ద్వారా మరి మార్గాన్ని తప్పిస్తాడు. మరి చెడు అలవాట్లు ఎవరైనా కూరుకుపోయినట్లయితే చెడు అలవాట్ల ద్వారా మార్గాన్ని తప్పిస్తాడు. ఏదో ఒక విధంగా మనిషి నుండి ఈ ప్రార్థనను లాగివేయడం కోసము ప్రయత్నాలు చేస్తుంటాడు. మరి అంతిమ గ్రంథం ఖురాన్లో దైవం చెప్తున్నాడు, మరి మద్యపానం ద్వారా మరియు జూదం ద్వారా శైతాను మిమ్మల్ని నమాజు నుండి ఆపడానికి ప్రయత్నాలు చేస్తాడు అని చెప్పేసి దైవం చెప్పడం జరిగింది. ఇంకా అంతేకాదు, ఇంకొక సందర్భంలో దైవం చెప్తున్నాడు, యా అయ్యుహల్లదీన ఆమను లా తుల్హికుం వ అమ్వాలుకుం వ ఔలాదుకుం అన్ జిక్రిల్లా. మీ సంపద, మీ సంతానము మిమ్మల్ని దేవుని యొక్క సంస్మరణ అంటే నమాజు నుండి ఆపుతుంటాయి, చాలా జాగ్రత్తగా మీరు రక్షించుకుని అంటున్నాడు. అదేమిటండి, మన సంపద, మన సంతానము నమాజు నుండి ఈ విధంగా మనలను ఆపుతుంటాయి అన్న ప్రశ్న రావచ్చు. చూడండి సోదరులారా, సహజంగా ఒక వ్యక్తిని, ఏమయ్యా విశ్వాసి అయిన వ్యక్తిని, ఒక ముస్లిం అయినటువంటి వ్యక్తిని, ఇక్కడ మళ్ళా ఒక ప్రశ్న, ముస్లిం అంటే ఎవరండి అని నేను అనేక సందర్భాల్లో చెప్పాను సోదరులారా. ముస్లిం అంటే అర్థం ఏమిటంటే దైవానికి విధేయత చూపేవాడు, దైవానికి లొంగి జీవితం గడిపేవాడు, సంపూర్ణంగా దైవం ఒక్కనికే మరి సమర్పణ చేసుకుని ఆయన ఆజ్ఞ ప్రకారం జీవితం గడిపేవాడు అని అర్థం. కాబట్టి ముస్లిం అంటే ఈ విధంగా భాష మాట్లాడేవాడు, లేకపోతే గడ్డం పెంచుకుని జుబ్బాలు ధరించేవాడు, ఈ బాహ్య రూపం కాదు సోదరులారా. ముస్లిం అంటే అర్థం ఏమిటంటే దైవం ఒక్కడిని విశ్వసించి ఆయన ఆజ్ఞ మేరకు జీవితం గడిపేవాడు, అది ఎవరైనా కానివ్వండి. కాబట్టి విశ్వాసి అని పిలవడం జరుగుతుంది, విధేయుడు అని పిలవడం జరుగుతుంది, బిలీవర్ అని ఇంగ్లీష్లో కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి ఒక విశ్వాసి అయినటువంటి వ్యక్తి మరి అతను తన జీవితంలో 24 గంటల్లో తప్పనిసరిగా 5 పూటల్లో కూడా అతను ఆచరణను, ఈ నమాజ్ అనే ఆచరణ చేయవలసి ఉంటుంది. దైవము మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వు దీనిని విడిచిపెట్టకని చెప్పేసి నిర్దేశిస్తున్నాడు. అయినప్పటికీ కూడా మనిషి దీని నుండి దూరంగా వెళ్ళిపోతుంటాడు. ఒక మనిషిని, ఒక ముస్లిం, ఒక విశ్వాసం మనం అడిగితే, ఏమయ్యా నీవు ప్రార్థన ఎందుకు చేయడం లేదు, నమాజు ఎందుకు చేయడం లేదు అంటే, నేను చాలా బిజీగా ఉన్నానండి, నా యొక్క వ్యాపారంలో చాలా బిజీగా ఉన్నాను అంటాడు. వ్యాపారంలో ఎందుకు బిజీ? ఎందుకంటే డబ్బును బాగా సంపాదించాలి. ఎందుకు డబ్బు సంపాదించాలి? భార్య బిడ్డలను బాగా చూడాలి. చూడండి, భార్య బిడ్డలను బాగా చూడాలి అన్న అతని ఆలోచన దేవుని యొక్క సంస్మరణ నుండి అతన్ని దూరం చేస్తుంది. డబ్బు సంపాదించాలి, అది తప్పు కాదు, కానీ దానికి కూడా దైవ మార్గాలను పెట్టాడు. 24 గంటలు కూడా మిమ్మల్ని దైవము ఈ మస్జిద్లో ఉండి మీరు ఆరాధన చెయ్యండి అని చెప్పడం లేదు. కేవలము 24 గంటల్లో 5 పూటలు అంటే మొత్తం కలుపుకుంటే ఒక 40 నిమిషముల పాటు, ఒక 40 నిమిషాల పాటు మాత్రమే దైవం యొక్క ఆరాధన. మిగతా మరి 23 గంటల 20 నిమిషాల పాటు ఈ ప్రపంచం కోసము దైవము మనకు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా మనిషి రకరకాలైనటువంటి సాకులు చెప్తుంటాడు. నేను రాత్రి 12 అవుతుందండి నేను పడుకునేసరికి, ఇంకా తెల్లవారుజామున నేను ఈ విధంగా లెగుస్తానని చెప్పేసి మనకు ప్రశ్నిస్తుంటాడు. మనం ఒకవేళ నమాజ్ ముందుకు రావాయి అంటే 12 గంటల వరకు అతన్ని పనిచేయమని ఎవరు నిర్దేశించారు సోదరులారా? డబ్బు సంపాదించాలి అన్న అతని ఆలోచన, ఎందుకు భార్య బిడ్డలను బాగా చూడాలి అన్న ఆలోచన. మరి ఈ భార్య బిడ్డలే ప్రళయం నాడు అతనికి దూరంగా వెళ్ళిపోతారే. దైవం అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఫఇజా జాఅతి సాఖ్ యౌమ యఫిరుల్ మర్ఉ మిన్ అఖీహి వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి. ఆ దినాన్న అతని భార్య, అతని తండ్రి, అతని సోదరుడు, అతని కుమారుడు అతనికి దూరంగా పరిగెడతాడు. ఏ భార్య బిడ్డల కోసమైతే తన నమాజును కూడా, తన ప్రార్థనను కూడా అతను వదులుకుని వాళ్ళని సుఖపెట్టడం కోసము మరి రకరకాలైనటువంటి కష్టాలు పడి, నష్టాలు పడి, అవసరమైతే అవినీతి కూడా అతను చేసి, అక్రమం కూడా చేసి, మరి అక్రమమైనటువంటి మార్గంలో, అధర్మమైనటువంటి మార్గంలో డబ్బును సంపాదించాడు. మరి ఆ పాపంలో భాగం పంచుకోవడానికి తన భార్య వస్తుందా, తన బిడ్డలు వస్తారా? ఎవ్వరు కూడా రానటువంటి పరిస్థితి. అందరూ అతనికి దూరంగా పోతుంటారు. ఇతని పాపాలను యొక్క భారాన్ని మా మీద ఎక్కడికి వేస్తాడు అని చెప్పేసి వాళ్ళు అతని నుండి దూరంగా వెళ్ళిపోతుంటారు. కాబట్టి సోదరులారా, ఈ విధంగా భార్య బిడ్డలను మరి వాళ్లకు మంచి జీవితం ఇవ్వాలి అన్న ఆలోచన మనిషిని ఏం చేస్తుందంటే అవినీతి మార్గాన్ని పట్టిస్తుంది,
అక్రమమైనటువంటి అధర్మమైనటువంటి మార్గాన్ని పట్టిస్తుంది. తద్వారా జరిగే నష్టము ఇతనికి మాత్రమే, భార్య బిడ్డలకు ఏమాత్రం కూడా ఉండదు. కాబట్టి సోదరులారా, మనము మన యొక్క పరలోకాన్ని గురించి మనం ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా అతను ఒంటరిగా హాజరయ్యి తన కర్మలకు జవాబు చెప్పుకోవలసి ఉంటుంది. లేదండి నా కుటుంబం నిమిత్తం నేను చేశాను, పలానా వ్యక్తి చెప్తే నేను చేశాను, మా బాస్ చెప్తే నేను చేశాను, ఆయన చెప్తే నేను చేశాను అని అక్కడ వంకలు చెప్పే, సాకులు చెప్పే అవకాశం అంత మాత్రం కూడా ఉండదు సోదరులారా. అందుకనే మన భార్య బిడ్డలను భార్య బిడ్డలు మన సంపాదన, ఈ విధంగా చెడు అలవాట్లు, ఇటువంటి వ్యవహారాలు మనిషిని దైవం నుండి దూరం చేస్తుంటాయి. అంటే ఈ ప్రార్థన నుండి దూరం చేస్తుంటాయి, ఈ నమాజ్ నుండి దూరం చేస్తుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అదేమిటండి, డబ్బు సంపాదించడము తప్ప అన్న ప్రశ్న వస్తుంది. డబ్బు సంపాదించడము తప్పు అని ఎవరు కూడా చెప్పరు, ఇస్లాం కూడా చెప్పడం లేదు సోదరులారా. ప్రవక్త ముహమ్మద్ వారు చెప్పారు, నీ భార్య బిడ్డలను పోషించే నిమిత్తము ధర్మ సంబంధంగా నువ్వు సంపాదించే ప్రతి పైసా కూడా నీకు పుణ్యాన్ని ప్రసాదిస్తుందన్నారు. కాబట్టి ధర్మ సంబంధమైనటువంటి సంపాదన పుణ్యాన్ని ప్రసాదిస్తే, అధర్మ సంబంధమైనటువంటి సంపాదన అతనికి పాపాన్ని ఇస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. అయినప్పటికీ కూడా మనిషి ఆలోచిస్తాడా? ఎంత మాత్రం కూడా ఆలోచించడు. కాబట్టి సోదరులారా, మన నమాజుల నిమిత్తము మనము సమాధానం చెప్పుకోవాలి. నేను అలసిపోయి పడుకున్నాను, తెల్లవారుజామున లేవలేకపోయాను అంటాడు. లేకపోతే 1 గంటన్నర నమాజ్కు నేను చాలా బిజీగా ఉన్నాను, నా యొక్క వ్యాపారం కస్టమర్లతో నిండిపోయింది అన్నాడు. ఇంకా 4:30 నమాజ్కు మనం ప్రశ్నించినట్లయితే నేను ఆ సమయంలో రెస్ట్ తీసుకుంటానని అంటాడు. ఈ విధంగా ప్రతి నమాజ్కు ఏదో ఒక వంక చెప్పి కూడా అతను మానివేస్తుంటాడు. దైవం అదే చెప్తున్నాడు, మీరు మీ నమాజులను, మీ ప్రార్థనలను సంరక్షించుకోండి, జాగ్రత్త. మిమ్మల్ని నుండి దీనిని ఆ శైతాను దొంగిలించి వేస్తుంటాడు. రకరకాల మాయాజాలను కల్పించేస్తుంటాడు. రకరకాలైనటువంటి అందమైనటువంటి వ్యవహారాలు మీకు కల్పించి వేసి మిమ్మల్ని ఈ నమాజు నుండి దూరం చేస్తాడు. ఒక వ్యక్తి ఈ ప్రార్థనకు దూరం అయ్యాడు అంటే అతను తన దైవానికి దూరం అయినట్టే, దైవానికి దూరం అయ్యాడు అంటే స్వర్గానికి దూరం అయినట్టే. కాబట్టి సోదరులారా, మన యొక్క జీవితాన్ని గురించి మనం మాత్రమే బాధ్యులం. కాబట్టి ప్రతి వ్యక్తి కూడా దీని గురించి ఆలోచించాలి. ఆ తర్వాత దైవం చెప్తున్నాడు, మీరు అల్లా సాన్నిధ్యంలో విధేయులైనటువంటి దాసులుగా నిలబడండి అంటున్నాడు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఏమండి మనమందరం కూడా దాసులమా? అవును సోదరులారా, ఒక్క దైవం తప్ప సమస్త మానవ జాతి అంతా కూడా ఆయన దాసులే. మానవ జాతే కాదు, ఇంకా రకరకాలైనటువంటి జీవజాలాలు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, క్రిమి కీటకాలు ఉన్నాయి, ఈ చెట్లు ఉన్నాయి, ఈ పుట్లు ఉన్నాయి, సమస్త ప్రకృతి ఉన్నది. సమస్తం కూడా ఆయన దాసులే, ఆయన దాస్యాన్నే చేస్తున్నాయి. ఈ విషయాన్ని మనము ఎప్పుడైతే గ్రహిస్తామో, మనము ఎవరినైతే దైవాలుగా భావిస్తున్నామో, ఎవరికైతే మనము దైవం యొక్క స్థానాన్ని ఇచ్చి ఆరాధిస్తున్నామో వాళ్ళని ఎంత మాత్రం కూడా మనం ఆరాధించము. ఎందుకంటే దైవం చెప్తున్నాడు, వల్లజీన తదఊన మిన్ దునిల్లాహి ఇబాదుం అంసాలుకుం. ఓ ప్రజలారా, మీరు ఎవరినైతే దైవాలుగా భావించి ఆరాధిస్తున్నారో వారు మీ వల్లనే దాసులు మాత్రమే, మీ వల్లనే బలహీనమైనటువంటి దాసులు. మీకు మాదిరిగానే మరి వారికి అన్ని బలహీనతలు ఉన్నాయి. కాబట్టి మీలాంటి సాటి మానవులను మీరు దైవాలుగా ఏ విధంగా భావిస్తారు? కాబట్టి మానవులను మీరు దైవాలుగా భావించకండి. మీరు మీ ఊహాత్మకంగా సృష్టించుకున్నటువంటి రూపాలను మీరు దైవాలుగా భావించకండి. మిమ్మల్ని అందరినీ పుట్టించినటువంటి మీ యజమాని అయినటువంటి ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహకు, ఆ సర్వేశ్వరునికి మాత్రమే మీరు దాస్యాన్ని చేయండి అంటున్నాడు. కాబట్టి ఏ విధంగా అయితే సమస్త ప్రకృతి ఆయన ఆజ్ఞ మేరకు మరి జీవితం గడుపుతుందో, ఆయన ఆజ్ఞ ఉంటే గాని చినుకు పడదే, ఆయన ఆజ్ఞ ఉంటే గాని గాలి రాదు, ఆయన ఆజ్ఞ ఉంటే గాని ఆ సూర్యుడు కూడా ఉదయించడే. మరి సమస్త ప్రకృతి ఆయన ఆజ్ఞను పాటిస్తున్నప్పుడు మరి సోదరులారా, మన యజమాని ఆయన కాకపోతే, మనం ఆయన దాస్యం చేయకపోతే ఎవరి దాస్యం చేస్తాం ఒకసారి ఆలోచించండి. కానీ మనిషి ఈ రోజున తన మనోకాంక్షలు దాస్యం చేస్తున్నాడు, తన తాత ముత్తాతల ఆచారాల యొక్క దాస్యం చేస్తున్నాడు, ఇంకా రకరకాలైనటువంటి మనుషులను కల్పించుకుని వాళ్ళ దాస్యం చేస్తున్నాడు. ఆ మనుషులలో సినిమా స్టార్లు ఉంటారు, క్రికెట్ స్టార్లు ఉంటారు, తను కల్పించుకున్నటువంటి బాబాలు ఉంటారు, మాతాలు ఉంటారు. సమస్త వాళ్లను, సమస్త బలహీనమైనటువంటి మానవులను అతను దైవాలుగా భావించి ఆరాధిస్తున్నాడు ఈ రోజున. సోదరులారా, ప్రతి విషయాన్ని గురించి కూడా దైవము సమాధానం చెప్పుకోవాలి, అడుగుతాడు. మీరు ఈ విధంగా ఈ అబద్ధాన్ని ఎందుకు కల్పించారు? దైవం ప్రశ్నిస్తాడు. మనం ఏం సమాధానం చెప్తాం ఒకసారి ఆలోచించండి. కాబట్టి మనం అందరం కూడా దాసులమే, ఆయన మన యజమాని. కాబట్టి ఆ దాసులు, ఆ మహాపురుషులందరూ కూడా మనకు మంచిని బోధించారు.
మనకు ఆ దైవాన్ని గురించి బోధించారు. కాబట్టి మనము ఆ మహాపురుషులు, ఆ ప్రవక్తలు ఏదైతే బోధించారో వారి వారి బోధనల ప్రకారము మనము ఆ దైవాన్ని మాత్రమే ఆరాధించాలి. కాబట్టి సోదరులారా, ప్రపంచంలో అనేక మహాపురుషులు, మహనీయులు గతించారు. క్రీస్తు యేసు గతించారు, ప్రవక్త ముహమ్మద్ వారు, ఇంకా అనేక రకాల గొప్ప గొప్ప మహాపురుషులు చరిత్రలో గతించారు. వారందరూ బోధించింది ఒకటే, ఓ మానవులారా, దైవం ఒక్కడే, ఆయనను మాత్రమే మీరు ఆరాధించండి, ఆయనకు సాటి సమాన రూపం ఏది కూడా లేదు, ఎవరిని కూడా మీరు కల్పించకండి అన్న స్వచ్ఛమైనటువంటి సందేశాన్ని వాళ్ళు ఇచ్చారు. మనము నిజంగా వాళ్ళను ప్రేమించే వాళ్ళమైతే వాళ్ళ యొక్క సందేశ ప్రకారము ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ను మాత్రమే మనం ఆరాధించవలసి ఉంటుంది. దైవం మీకు, నాకు, మనందరికీ కూడా ఏ విషయాలైతే మనం ఇప్పుడు వింటున్నామో వీటి మీద ఆలోచన చేసే విధంగా, ఆచరణ చేసే విధంగా అందరికీ కూడా దైవము మంచిని ప్రసాదించాలని, జ్ఞానాన్ని ప్రసాదించాలని, సమస్త ప్రజలందరినీ కూడా మరి ఏకం చేసి వాళ్ళ మనస్సును కలిపి మరి అందరం కూడా ఏక మనస్కులై ఆ సృష్టికర్త, మన యజమాని అయినటువంటి ఆ అల్లాహ్ను మాత్రమే ఆరాధించే విధంగా దైవం మనందరికీ కూడా మరి ఆ జ్ఞానాన్ని ప్రసాదించాలని వేడుకుని ముగిస్తున్నాను. వాకులు దవాన అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.